దేవుడు మీ నోటి నిండా త్వరలో నవ్వును కలుగు చేయబోతా ఉన్నాడు. యు ఆర్ గోయింగ్ టు స్మైల్ సూన్. మీరు త్వరలో నవ్వబోతున్నారు. ఈ 3 వాక్యాలు చదవండి. దేవుడు ఖచ్చితముగా తన యొక్క సన్నిధి ప్రసన్నత మీ పైన కుమ్మరించి మీ నోటి నిండా దేవుడు నవ్వును కలుగు చేయబోతున్నాడు. మీ పెదవుల పైన ప్రహర్షముతో దేవుడు నింపబోతా ఉన్నాడు. ఇంతవరకు మీరు ఏడుస్తూ బాధపడుతూ నిజంగా చాలా వేదన పడుతూ దుఃఖపడుతూ ఉన్నారు. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవునికి ఇస్తున్న వాగ్దానము, ఈ రోజున దేవునితో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవునితో మాట్లాడి నిన్ను దర్శించి తన ఆత్మతో నింపి ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఇలాగున రాయబడి ఉన్నది: నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తన 119:50. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కీర్తన 107:20. దేవుడు తన వాక్కును పంపించి మిమ్మల్ని బాగు చేయబోతా ఉన్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది, అలాగే బాధల్లో నెమ్మదినిస్తుంది. ఈ రోజున మీరు తెలుసుకోబోతున్న, మీరు వినబోతున్న ఈ యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని బ్రతికించి మీకు జీవాన్నిచ్చి మిమ్మల్ని బాగు చేస్తుందని ప్రభువునందు నేను విశ్వసిస్తున్నాను. మీరైతే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వీడియోని చూడండి. దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము. దేవుడు మీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు. ఈ మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని వినండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనము: ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుస్తున్నారు, మీరు దుఃఖిస్తున్నారు, వేదన పడుతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఏడుస్తున్న నీవు త్వరలో దేవుడు నీ నోటి నిండా నవ్వును కలుగు చేసి, జనులందరూ నిన్ను ద్వేషించి వెలివేసి నిందించి మీరు చెడ్డవారని మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో సంతోషించి గంతులు వేయండి, ఎందుకనగా పరలోకమందు మీ ఫలము గొప్పదిగా ఉండబోతా ఉన్నది. సో ఎప్పుడైతే జనులందరూ నిన్ను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు ఆ దినమందు సంతోషించి గంతులు వేయండి, ఎందుకనగా పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉండును. దేవుడు చెబుతున్న మాట, మీరు నవ్వుతారు. మీ ముఖములో ఉన్న దుఃఖము, ఆందోళన, వేదన, బాధ అంతా తొలగిపోబోతా ఉన్నది. దేవుడు మిమ్మల్ని ధన్యులుగా ఎంచుతున్నాడు. అలాగే ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి ధ్యానం చేసుకుందాం. హ్యాపీ ఆర్ యు హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్ నౌ, ఫర్ యు విల్ బి మేడ్ ఫుల్. హ్యాపీ ఆర్ యు హూ ఆర్ వీపింగ్ నౌ, ఫర్ యు విల్ బి గ్లాడ్. దేవుడు చెప్తున్నాడు మీతో, ఇప్పుడు ఏడుస్తున్న నీవు ధన్యుడవు, ధన్యురాలువు. త్వరలో దేవుడు నీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు గాక. ఆమేన్. 3 వాక్యాల్లో 2వ వాక్యం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 2వ వచనం కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 2వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. Psalms 126:2-3. Then our mouths were full of laughing, and our tongues gave a glad cry. They said among the nations, the Lord has done great things for them. The Lord has done great things for us, because of which we are glad. Then our mouths were full of laughing, and our tongues gave a glad cry.
They said among the nations, the Lord has done great things for them. The Lord has done great things for us, because of which we are glad. మన నోటి నిండా నవ్వు ఉండేను. ఇదిగోండి దేవుడు చెబుతున్నాడు, త్వరలో నీ నోటి నిండా నవ్వు ఉండబోతా ఉంది. నీ నాలుక ఆనందగానంతో నిండి ఉండబోతా ఉన్నది. అందరూ కూడా ఇదిగో మీ కొరకు గొప్ప కార్యాలు చేశారని మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగువారు, పొరుగువారు అందరూ కూడా మీ కొరకు చెప్పుకోబోతున్నారు. మీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నారు. మీ కుటుంబాన్ని, నిన్ను అందరినీ దేవుడు సంతోషముగా ఉంచబోతా ఉన్నాడు. మీ నాలుక ఆనందగానంతో దేవుని స్తుతించబోతా ఉన్నది. ఇప్పుడు దాకా ఏడ్చారు, దుఃఖపడ్డారు, వేదన పడ్డారు. అయితే ఇక నాకు తెలిసి దేవుడు అతి త్వరలో రేపే అవ్వచ్చు, వారం రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు, లేకపోతే వచ్చే సంవత్సరం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు నీ నోటి నిండా నవ్వునైతే కలుగు చేయబోతున్నాడు. నీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఆగిపోయిన డబ్బులు రాబోతా ఉన్నాయి, వివాహ కార్యాలు జరగబోతున్నాయి, సంతానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇల్లు కట్టబోతున్నారు. నీకు ఏది కొదువుగా ఉన్నదో దేవుడు దాన్ని జరిగించబోతా ఉన్నాడు. వివాహ కార్యాలు జరగబోతున్నాయి. అలాగనే దేవుడు అనేక గొప్ప కార్యాలు, లోన్స్ శాంక్షన్ అవ్వబోతున్నాయి, నీ అప్పులు తొలగిపోతున్నాయి. అలాగే నీ కుటుంబంలో దేవుడు అనేక మేలులు చేయబోతా ఉన్నాడు. నీవు ఇంతవరకు దేనికోసం ఎదురు చూస్తున్నావో, దేనికోసం ప్రార్థన చేస్తున్నావో, దేవుడు ఆ కార్యాన్ని త్వరలో నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. అందుకనే యు ఆర్ గోయింగ్ టు స్మైల్ సూన్. మీరు త్వరలో నవ్వబోతున్నారు. అలాగనే 3వ వాక్యం కూడా మనం ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది, యువర్ హేటర్స్ విల్ బి క్లాత్డ్ విత్ షేమ్ అండ్ ద టెంట్ ఆఫ్ ద సిన్నర్స్ విల్ నాట్ బి సీన్ అగైన్. ద టైమ్ విల్ కమ్ వెన్ యువర్ మౌత్ విల్ బి ఫుల్ ఆఫ్ లాఫింగ్ and cries of joy will come from your lips. Amen. The time will come. సమయం రాబోతా ఉన్నది. నీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేయబోతున్నాడు. నీ యొక్క ఏడుపు ఏదైతే ఉందో, నీ యొక్క కన్నీళ్ళు ఏవైతే ఉందో, వేదన ఏదైతే ఉందో, అది ప్రహర్షముతో దేవుడిని నింపబోతున్నాడు. చూడండి, అండ్ క్రైస్ ఆఫ్ జాయ్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ లిప్స్. ద టైమ్ విల్ కమ్ వెన్ యువర్ మౌత్ విల్ బి ఫుల్ ఆఫ్ లాఫింగ్ అండ్ క్రైస్ ఆఫ్ జాయ్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ లిప్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క 3 వాక్యాలు మీరు చదవండి. ఖచ్చితంగా త్వరలో దేవుడు మీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతా ఉన్నాడు. లూకా సువార్త 6:21లో ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు త్వరలో మీరు నవ్వుతారని. కీర్తన 126:2లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నోటి నిండా నవ్వును కలుగు చేస్తాను. యోబు గ్రంథం 8:22లో కూడా మనం చదువుకున్న ప్రహర్షంతో నీ పెదవులు నింపుతారని. సో ఈ మాటలు ఎత్తి ప్రార్థన చేయండి. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, కామెంట్స్లో ఏమని రాస్తారంటే, దేవుడు నా నోటి నిండా నవ్వును కలుగు చేసెను, దేవుడు నా నోటి నిండా నవ్వును కలుగు చేసెను అని కామెంట్స్లో రాసి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ప్రతి ఉదయము, ప్రతిరోజు కూడా ఈ యొక్క ఛానల్లో వచ్చి చెక్ చేయండి. దేవుడు నీతో మాట్లాడే అనేకమైన ప్రవచన వాక్కులు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి, ఒక నెంబర్ ఏమో వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియపరచండి. 2వ నెంబర్కి ఏమన్నా వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడి మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. ఒకవేళ ఫోన్ కలవకపోయినా, ఒకవేళ ఫోన్లో మాట్లాడలేకపోయినా 1, 2, 3 రోజుల తర్వాత ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, నేను మీతో మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.